హలో హలో నాన్న, నేను మీ హిస్టరీ రఫీ సార్ని. చెప్పిన వీడియోస్కి నోట్స్ రాసుకుంటున్నారని అనుకుంటున్నాను. చాలా సంతోషం. చక్కగా ఒక చోట కూర్చొని ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. నా పిల్లలు కంపల్సరీ అలాగే ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే రఫీ సార్ స్టూడెంట్స్ కనుక మీ మీద అంత కాన్ఫిడెన్స్ నాకు ఉంది. రాబోయే ఎగ్జామ్స్లో ర్యాంకులు, ఉద్యోగాలు కాదు, ర్యాంకులు కొట్టాలి మీరు. ఆ ర్యాంకులు కొట్టడానికి దోహదపరిచే సబ్జెక్టులలో ఒకటైన ఏపీ హిస్టరీ గురించి నేను మీతో పంచుకుంటున్నాను. ఏపీ హిస్టరీ అని కాదు, దక్షిణ భారతదేశపు చరిత్ర, విజయనగర సామ్రాజ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విజయనగర సామ్రాజ్యం సౌత్ ఇండియన్ హిస్టరీ చదువుకోవచ్చు, మన తెలంగాణ పిల్లలు చదువుకోవచ్చు, ఏపీ పిల్లలు చదువుకోవచ్చు. ఇండియా హిస్టరీ ప్రిపేర్ అయ్యే పిల్లలందరూ విజయనగర సామ్రాజ్యం గురించి చదువుకోవచ్చు. అందరికీ ఉపయోగపడే వీడియో పోస్ట్ చేసుకుంటున్నాం మనం గత కొన్ని దినాలుగా. ఆ వీడియోనే విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం అంటే ఏమంటారు, ఏ సిటీ ఆఫ్ విక్టరీ అంటే విజయాలకు నిలయమైన నగరం విజయనగరం. దీనికి ఉన్న మరో పేరు విద్యారణ్య నగరం. ఎందుకు నాన్నని అంటే విద్యారణ్య స్వామి ఆశీస్సులతో ఏర్పడింది కాబట్టి విద్యారణ్య నగరం. ఎస్. అలానే బిజ్ నగరం, బిఐజెడ్ లేదా బిఐజెడ్ లేదా బిఐజే, బిజ్ నగరం అన్న విజయనగరమే. విజయనగరం జిల్లా కాదు, కర్ణాటకలోని విజయనగరం. బిజ్ నగరం అన్నారు విజయనగరాన్ని పోర్చుగీసులు తమ రచనల్లో. మిగతా రెండు విజయనగరం అని, విద్యానగరం అని అవి మనవాళ్ళు పెట్టుకున్న పేర్లు. నేలటూరి వెంకట రమణయ్య గారు చెప్పినటువంటి మాటలు. బిజ్నగర్ అనగా విజయనగరం. ఈ పదం ఎవరు ప్రయోగించారు విజయనగరం మీద? పోర్చుగీసులు. డొమింగో పేయస్ వచ్చే కృష్ణదేవరాయల పీరియడ్లో ఆయన విజయనగరాన్ని బిజ్నగర్ అని వర్ణించాడు. సరే, ఎనీహౌ 1323 కాకతీయ సామ్రాజ్యం పతనమైన వేళ ముస్లింలు, ముఖ్యంగా జూనా ఖాన్, అప్పటికింకా తాను మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలేదు. జూనా ఖాన్ అనే ఆయన గియాజుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ అనే ఢిల్లీ పాలకుడి యొక్క కుమారుడు జూనా ఖాన్ 1323లో నాయంకర్లలో లోపాలు ఉండడం వల్ల కాకతీయ సామ్రాజ్యాన్ని పతనం చేసి 4-5 తీసుకుని ఢిల్లీలో శిక్షిద్దామని తీసుకువెళ్తున్న నడిజాము వేళ రోధిస్తుంది కాకతీయ సామ్రాజ్యం. 300 ఏళ్ల పైబడి దక్షిణాదిన ఒక ఊపిన కాకతీయ సామ్రాజ్యం అనేక కారణాల వల్ల జూనా ఖాన్ అనే యువరాజు, ఢిల్లీ యువరాజు చేతిలో పతనమై పొంగుకొచ్చే దుఃఖంతో తెల్లారుజామున నిశ్శబ్ద వాతావరణంలో మునిగి ఉంది. ముస్లింల చేతుల్లో బందీలుగా రెండో ప్రతాప రుద్రుడు, ఉత్తర భారతదేశపు ముస్లింల చేతుల్లో బందీగా రెండో ప్రతాప రుద్రుడు, అలానే హరిహర్ రాయలు, బుక్కరాయలు, అలానే వరంగల్ పోలీస్ కమిషనర్ గన్నమనాయుడు, వీళ్ళు 4 ఉన్నారు. వీళ్ళ 4ని తీసుకువెళ్ళి ఢిల్లీలో శిక్షిద్దామని జూనా ఖాన్, కాబోయే మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకువెళ్తున్న వేళ నర్మదా నది సమీపించడంతో నర్మదా నదిలో దూకి హరిహర్ రాయలు, బుక్కరాయలు, రెండో ప్రతాప రుద్రుడు వీళ్ళ 3 తప్పించుకోవడానికో వీర తిలకం దిద్దడానికో నర్మదా నదిలో దూకేశారు. అదొక భయానకమైన వాతావరణం. గన్నమనాయుడు మాత్రం ఢిల్లీ వెళ్ళాడు, బట్ మిగతా 3 దూకేశారు. రెండో ప్రతాప రుద్రుడు చనిపోయాడు. కొంతమంది గోదావరి నదిలో దూకి చనిపోయారు అని రాశారు. చాలా బుక్స్లో నర్మదా నదిలో దూకి చనిపోయారు అని రాశారు. నర్మదా, గోదావరి ఈ రెండిట్లో ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు, పర్వాలేదు. 2 ఇస్తే అనే ప్రశ్న
మీరు వేసుకోవద్దు మీ మైండ్లో. ఇది సరైన ప్రిపరేషన్ కాదు. నర్మదా నదిలో దూకేశారు. ఇక యుద్ధంలో ఓడిపోయాడు కాబట్టి, బందీగా వెళ్తున్నాడు కాబట్టి, ఇక తన ముఖాన్ని కాకతీయ ప్రజలకి చూపించలేను అనే ఫీలింగ్లో రెండో ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి చనిపోయాడు అని అంటారు. నర్మదా నదిలో దూకి చనిపోయాడు అని అంటారు. అయితే అతనితో పాటు హరిహర్రాయలు, బుక్కరాయలు అని వాళ్ళిద్దరూ దూకేశారు. ఈ హరిహర్రాయలు, బుక్కరాయలు రెండో ప్రతాపరుద్రుడి వద్ద కాకతీయ రాజ్యం క్లైమాక్స్లో, రెండో ప్రతాపరుద్రుడి క్లైమాక్స్లో ఉద్యోగాల్లో చేరి, ఒక మాట చెప్పాలంటే ఇంకా వీళ్ళిద్దరికి ఇంకా పర్మనెంట్ కాలేదు జాబ్స్. అయితే జూనాఖాన్ దృష్టిలో పడి జూనాఖాన్ చేత బందీ అయిపోయారు వీళ్ళిద్దరు. అయితే నర్మదా నదిలో దూకేశారు. దూకి అక్కడి నుంచి తప్పించుకొని, గుర్తుపెట్టుకోవాలి, పంపా నది తీరాన ఉన్నటువంటి, పంపా నది అని అంటే తుంగభద్ర. నోట్ దిస్ పాయింట్, వెరీ 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 ఇంపార్టెంట్. పంపా నది ఒడ్డున విద్యారణ్య స్వామి తపస్సు చేసుకుంటున్నారు. విరూపాక్షుడు విజయనగరపు కులదైవం. ఇవన్నీ నిజమే. వీళ్ళు ఆనెగొందికి చేరారు. కుంజర కోన అనే ప్లేస్కి చేరారు. ఆనెగొంది లేదా యానగొంది. అక్కడ చేరి అక్కడ కంపిలి రాయలు అని ఆల్రెడీ పాలిస్తున్నాడు ఒక ఆయన. ఆయన వద్ద ఉద్యోగాల్లో చేరారు హరిహర్ రాయలు అండ్ బుక్కరాయలు. రైట్. ఈలోగా నార్త్లో జూనాఖాన్ కాస్త ముదిరి మహమ్మద్ బిన్ తుగ్లక్ అయ్యి 1325లో ఢిల్లీకి రాజయ్యాడు, సుల్తాన్ అయ్యాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. అయిన తరువాత అతని మీద ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న బహావుద్దీన్ గుర్ షాప్ అనే ఆయన, GUR గుర్ షాప్ అనే ఆయన మహమ్మద్ బిన్ తుగ్లక్ మీద తిరుగుబాటు చేయగా అతనిని తన్నుకుంటూ మహమ్మద్ బిన్ తుగ్లక్ వెంబడించాడని, అలా వెంబడించినప్పుడు అతను దక్షిణానికి పారిపోయి వచ్చాడని, ఆ రావడం కూడా బహౌద్దీన్ గుర్షాప్ కంపిల్ రాయల దగ్గర దాక్కున్నాడని, ఆల్రెడీ తుగ్లక్ కంపిలి రాయల దగ్గరికి వచ్చే సమయానికి ఇక్కడ తన నుంచి జారిపోయిన హరిహర్ రాయలు, బుక్కరాయలు కూడా ఉండడం, అలానే బహౌద్దీన్ గుర్షాప్ కంపిల్ రాయల దగ్గరికి పరిగెత్తుకొని రావడం, అందువల్ల తన మీద ఉత్తరాన తిరుగుబాటు చేసే వాళ్ళందరికీ దక్షిణ భారతదేశంలో యానగొందిలో లేదా ఆనెగొందిలో కంపిలి రాయలు డెన్నలా ఉంటున్నాడని కోపంతో కంపిలి రాయల్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ హత్య చేశాడు. 1328 అని కొన్ని బుక్స్లో ఉంది. హత్య చేశాడు కంపిలి రాయల్ని. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ తప్పించుకున్న హరిహర్ రాయలు, బుక్కరాయలు తుంగభద్రా నది ఈదుకుంటూ, పంపా నది ఈదుకుంటూ దాని ఒడ్డునే ఉన్న, దాని సమీపానే ఉన్న ఏది మన విద్యారణ్య స్వాముల వారు తపస్సు చేసుకుంటున్న ప్రాంతానికి చేరారని, ఆ ప్రాంతంలో విద్యారణ్య స్వామికి శిష్యులు అయినారని, విద్యారణ్య స్వామి సహకారంతో విజయనగరం ఏర్పడిందని ఒక వాదం నడిచింది. రెండో వాదం ఏంటంటే హరిహర్ రాయలు, బుక్కరాయల్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి ముస్లింలుగా మార్చి, ఆ తదుపరి మహమ్మద్ బిన్ తుగ్లక్ ద్వారా సముద్రం, కర్ణాటక హోయసాల కింగ్డమ్ ఉన్నది. ఈ కర్ణాటకలోని ద్వార సముద్రంలో హోయసాల కింగ్డమ్ పైకి వీళ్ళిద్దరినీ పంపాడని, హరిహర్ రాయలు, బుక్కరాయలు వచ్చి ఇక తిరిగి వెళ్లకుండా విజయనగరాన్ని ఏర్పాటు చేసుకున్నారని మరో వాదన కూడా నడుస్తాంది. ఈ రెండు వాదాలు గుర్తుపెట్టుకోండి. 100 వాదాలు చదివి మైండ్ పోగొట్టుకోవద్దు. రఫీ సార్ చెప్తున్నారు, వినండి. రైట్. మరి ఈ హరిహర్ రాయలు, బుక్కరాయలు విద్యారణ్య స్వాముల దగ్గరికి చేరిన తరువాత విద్యారణ్యుల వారు ఒక పరీక్ష పెట్టారు. ఆ పరీక్ష ఏంటంటే పొద్దున్నే టిఫిన్ చేయండి, పొద్దున్నే టిఫిన్ చేసి అలా అడవుల్లోకి వెళ్ళిరండి, మీకు మహత్యం కనబడుతుంది, అప్పుడు నేను మీకు చెప్తాను ఏం చేయాలో. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళారని, అన్నదమ్ములు కూడా కాదు, అన్న తమ్ముడి కొడుకు
ఇలా వీళ్ళిద్దరు బంధుత్వం ఉంది, వీళ్ళిద్దరు ఇలా వెళ్ళారని, వెళితే వీళ్ళు వేట కుక్కలతో అడవిలోకి వెళ్ళారని, వేట కుక్కలతో వీళ్ళు అడవిలోకి వెళ్ళారని, ఇలా వీళ్ళు వేట కుక్కలతో అడవిలోకి వెళ్ళగా వీళ్ళ వేట కుక్కల్ని కుందేళ్లు తరిమాయని. ఎటట అట్టట్టే మరి, కుక్కలు కుందేళ్ళను తరుముతాయి కానీ కుందేళ్ళు కుక్కలను తరమడం ఏంటి? తరిమాయని అంటే ఒక సర్టైన్ ప్లేస్ వరకు కుందేళ్ళు ఎమ్మడపడితే కుక్కలు పారిపోతున్నాయని, ఆ సర్టైన్ ఒక ఏరియా వరకు, ఆ తదుపరి కుక్కలు ఎమ్మడపడితే కుందేళ్లు పారిపోతున్నాయని, ఆ ఏరియా వరకు కుందేళ్లకి పౌరుషం ఉందని, అలా ఆ ప్రాంతంలో ఎవరు రాజ్యాన్ని పెట్టినా గొప్ప రాజ్యంగా వెలుగొందుతుందని విద్యారణ్య స్వాముల వారు వారికి చెప్పి 1336 ఏప్రిల్ 18న విజయనగరానికి శంకుస్థాపన చేశారు. విజయనగరం వాడుకలో వచ్చే వరకు వీళ్ళ రాజధాని ఆనెగొందే కొనసాగింది. విజయనగరం తొలి రాజధాని ఆనెగొంది, ఆఫ్టర్ దట్ విజయనగరం, ఆఫ్టర్ దట్ పెనుగొండ, ఆ తర్వాత చివరిలో చంద్రగిరి, వేలూరు, ఇట్లా విజయనగరం రాజధానులు కొనసాగాయి. మరి ఇలా ఏర్పడిన విజయనగర సామ్రాజ్యంలో మొదటి వంశం ప్రీవియస్ వీడియోస్లో మీకు నేను చెప్పిన మొదటి వంశం సంగమ వంశం. మూల పురుషుడు సంగముని, రైట్. మొదటి పాలకుడు మొదటి హరిహర రాయలు. మొదటి పాలకుడు సంగమ వంశంలో మొదటి హరిహర రాయలు, మూల పురుషుడు సంగముని, వీళ్ళ గురువు విద్యారణ్య స్వామి, రైట్. విజయనగరాన్ని ఎక్కువ కాలం పాలించిన రాజవంశం ఏంటి అని అంటే సంగమ వంశం అని ప్రీవియస్ వీడియోస్లో నేను మీతో పంచుకున్నాను, మ్యాటర్ని నేను మీతో పంచుకున్నాను. ఆ తదుపరి మొదటి హరిహర రాయలు విజయనగరంలో ఆనెగుంది కేంద్రంగా, ఇప్పుడు విజయనగరం ఇంకా స్టార్ట్ అవుతుంది అంటే కన్స్ట్రక్షన్, ఆనెగుంది కేంద్రంగా పరిపాలన ప్రారంభించినప్పుడు ఈ సమయాన ఈయనకు కూడా ఒక వార్త అందింది, ప్రోలయ వేమారెడ్డికి అందినట్టు, అలానే కాపయ నాయకుడికి అందినట్టు. ప్రోలయ వేమారెడ్డి కాపయ నాయకుడు ఎవరు అంటే ప్రీవియస్ వీడియోలు చూడాలి, అప్పుడు అర్థమైంది మీకు. హిస్టరీ అనేది 1 by 1 వినుకుంటూ రావాలి, నోట్స్ రాసుకుంటూ రావాలి హిస్టరీ అనేది. మిగతా సబ్జెక్టులు మీరు ఏ పక్క నుంచి దూరిన ఆ సబ్జెక్ట్లో మీకు అర్థమైపోతుంటాయి, బట్ హిస్టరీలో నిన్న వింటేనే ఈరోజు అర్థమవుతుంది, ఈరోజు వింటేనే రేపు అర్థమవుతుంది. లేకపోతే మధ్యలో మిస్సింగ్ అయితే మళ్ళీ ఆ కనెక్షన్, ఆ కనెక్టివిటీ దెబ్బతింటుంది హిస్టరీలో ముఖ్యంగా. అందువల్ల మీరు కూడా వరుస వెంబడి వీడియోలు చూసుకుంటూ రండని నా ప్రార్థన, నోట్స్ రాయండి మరీ నా ప్రార్థన. కట్ చేస్తే మొదటి హరిహర రాయల పీరియడ్లో 1347లో గుల్బర్గాలో, బీదర్లోని గుల్బర్గాలో బహుమనీ రాజ్యం ఏర్పడింది. గంగు అనే బ్రాహ్మణుడు ఆ రాజ్యానికి మూలకారకుడు. ఆ తర్వాత అల్లావుద్దీన్ హాసన్ గంగు బహదూర్ షా బహుమనీ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ బహుమనీ రాజ్యానికి పూర్తి సహకారం, ఇటుకరాళ్ళు, సిమెంటు, సపోర్టు, సైన్యం అంతా కాపయ నాయకుడు ఇచ్చినట్టు, ప్రోలయ వేమారెడ్డి ఇచ్చినట్టు మొదటి హరిహర రాయలు ఇవ్వడం జరిగింది. తద్వారా బహుమనీ రాజ్యాన్ని ఏర్పాటు చేయించారు. అదేదో ఉత్తర భారతీయులకి శత్రుత్వం వహించే రాజ్యం అని. చివరిగా అదే విజయనగరానికి అతిపెద్ద శత్రువు అయింది. ముందు మీరు చూద్దురు కానీ ఇది మొదటి హరిహర రాయల స్టోరీ. ఇంతకన్నా మ్యాటర్ పెద్దగేం లేదు. మొదటి హరిహర రాయలు అని అనుకున్నప్పుడు ఇంకా మీకేమన్నా మ్యాటర్ కావాలనుకుంటే విద్యారణ్య స్వాములు వారు బతికే ఉన్నారు. వారు మొదటి హరిహర రాయల వద్ద కూడా మంత్రిగా పనిచేశారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. మొదటి హరిహర రాయల తర్వాత మొదటి హరిహర రాయల్లో ఇంపార్టెంట్ ఏంటి? బహుమనీ రాజ్యం ఏర్పడడం. దానికి వీళ్ళు కూడా సహాయ సహకారాలు అందించడం. మనం చెప్తున్నాం సంగమ వంశం, మనం మాట్లాడుకుంటున్నాం మొదటి హరిహర రాయలు, మనం మాట్లాడుకున్నాం సంగముని, మనం మాట్లాడుకున్నాం విద్యారణ్య స్వామి, మనం మాట్లాడుకున్నాం విజయనగరం ఎలా ఏర్పడింది, మనం మాట్లాడుకున్నాం ఆనెగొంది. కట్ చేస్తే మొదటి హరిహర రాయల తర్వాత మొదటి బుక్క రాయలు.
మొదటి హర్యరాయ మొదటి బుక్కరాయలు 1136 ఏప్రిల్ 18న విజయనగరాన్ని ఏర్పాటు చేశారు. విద్యారాయణ స్వామి కోరిక మేరకు, ఆశీస్సుల మేరకు. ఎస్, ఇది సత్యం సత్యం సత్యం, ఇట్స్ ట్రూ. బట్ ఫస్ట్ బుక్కరాయలు విజయనగర రాజులలో, సంగమట్టైన సిటీలో మొదటి పాలకుల్లో ఒక గొప్ప రాజు. మొదటి బుక్కరాయలు అనగానే ఇంత మ్యాటర్ ఉందో పుస్తకాల్లో. అంత మ్యాటర్ అవసరం లేదు. నేను చెప్పే మ్యాటర్ మీరు బాగా వినండి. వాటిల్లో ఒకటి, మొదటి బుక్కరాయలు తన ఆస్థానంలో నాచన సోముడు అనే తెలుగు కవిని ఎంగేజ్ చేశాడు. కోర్టు పొయిట్గా పెట్టుకున్నాడు. నాచన సోముడు విజయనగరంలోని సంగమ, సాళువ, తుడువ, అరవిటి వంశాలలో మొదటి తెలుగు కవి. హీ స్టేడ్ ఫస్ట్ బుక్కరాయస్ కోర్ట్. నాచన సోమ ఉత్తర హరివంశ చరిత్ర రాసిండు తెలుగులో. నాచన సోమ wrote ఉత్తర హరివంశ చరిత్ర ఇన్ తెలుగు లాంగ్వేజ్. హీ వాజ్ ఏ కోర్ట్ పోయిట్ ఆఫ్ ఫస్ట్ బుక్కరాయలో మరొక ఇంపార్టెంట్ పాయింట్, ఇతని కాలంలో జరిగినటువంటి మధురపై దాడి. ఉత్తరప్రదేశ్లోని మధుర కాదు, తమిళనాడులోని మధురైని ఆ రోజుల్లో మాబార్ అని పిలిచారు. మలబార్ కాదు, మాబార్, MABAR. మాబార్లో ముస్లింలు ఉన్నారు, ఉత్తర భారతదేశానికి చెందిన ముస్లింలు. అరే, అక్కడికి ఎట్లా వెళ్ళారు? వరంగల్ రాజ్యం పతనం అయినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పా, ఒక బ్యాచ్ వైజాగ్ వైపు పడింది, ఒక బ్యాచ్ చెన్నై వైపు వెళ్ళారు అని. ఆ బ్యాచ్ ఈ సమయానికి మధురైని ఆక్రమించుకుని మాబార్ అని పేరు పెట్టుకుని మధురైని పాలించుకుంటూ ఉన్నారు. మధురైలో ఒక రకంగా ఇబ్బంది పెట్టే పాలన నడుస్తుంది. అందువల్ల మొదటి బుక్కరాయ ఏ విధంగానైనా సరే సౌత్ ఇండియా నుంచి ఉత్తర భారతదేశంలోని ముస్లింలను ఉత్తరానికి పంపాలని దండయాత్ర చేసి ఎలాగైనా సరే మాబార్ని విడిపించి మధురై చేసుకోవాలని, అక్కడి దేవాలయాలను కాపాడుకోవాలని ఇతను అనుకుంటున్న వేళ మొదటి బుక్కరాయలకి ఒక 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 కొడుకున్నాడు. అతను కొంచెం అసమర్థుడు. కొన్ని ఫ్యామిలీస్లో చూడండి, తండ్రులు సమర్థులు ఉంటారు, కొడుకులు సన్నాసులు ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్లో కొడుకులు సమర్థులు ఉంటారు, అయ్యలు సన్నాసులు ఉంటారు. కాకపోతే అందరినీ కలుపుకోవాలి, అది వేరే స్టోరీ అనుకోండి, అది సైకాలజీ స్టోరీ. అసమర్థుడు అని అప్పుడు దాకా మొదటి బుక్కరాయలు రోజుకు ఒకసారన్నా తిట్లు తినేవాడు. ఎవరైనా కుమార కంపరాయలు, మొదటి బుక్కరాయలు యొక్క కొడుకు కుమార కంపడు లేదా వీర కంపరాయలు. మొదటి బుక్కరాయలు కొడుకు లేదా కొడుకు కుమార కంపరాయలు ఆర్ వీర కంపరాయలు. ఈ క్యాండిడేట్ అసమర్థుడు. సాధారణంగా ఎవరైనా సొసైటీలో గాలికి తిరుగుతుంటే, అదేరా ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తుంటే, ఒక వయసు వచ్చిన తర్వాత కూడా ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తుంటే, నన్ను క్షమించండి, మన గ్రేట్ ఎయిర్ ఫోర్స్ కాదు, ఆర్మీ కాదు, మామూలుగా గాలిలో పనిచేస్తుంటే, గాలికి తిరుగుతుంటే అనుకోండి, అప్పుడు ఏమంటారంటే ఇతనికి పెళ్లి చేస్తే సెట్ అవుతాడు అని అంటారు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒకచోటే అతని దృష్టి అంతా కేంద్రీకృతమై భూభ్రమణంలా తిరుగుతూ ఉంటాడు కదా భార్య దగ్గర, అలా అన్నా సెట్ అవుతాడు అని ఒక ఆలోచన. అందువల్ల ఇతనికి పెళ్లి చేసిన తర్వాత మంచోడుగా మారిపోయాడు. ఎస్, సక్సెస్. అప్పుడు మొదటి బుక్కడు కోడలు మహా గొప్ప తల్లి. ఆమె చెప్పింది, మామగారు, మొదటి బుక్కరాయలం గారైన మామగారు, మీరు వర్రీ కాకండి, ఇతన్ని నేను మార్చేసుకుంటా, మీరు వర్రీ కాకండి. అలా గంగాదేవి, కుమార కంపడు లేదా వీర కంపడి భార్య అయిన గంగాదేవి, మొదటి బుక్కడి కోడలైన గంగాదేవి కుమార కంపడికి క్లాసు పీకింది భర్తకి. మీ నాన్నగారు అట్లా కష్టపడుతుంటే నీకన్నా రోగమా,
యుద్ధం చేయలేవా, గెలవలేవా, మీ నాన్నగారి తర్వాత వారసత్వానికి రాలేవా అని రెచ్చగొట్టింది. ఫలితంగా సైన్యాన్ని తీసుకొని కుమార కంపడు లేదా వీర కంపడు ఒక గమ్యం సినిమా లాగానే ఒక యాక్షన్ ఎపిసోడ్ చేసుకుంటూ కుమార కంపడు ఈ కొండవీటి రెడ్డి రాజులతో పోరాడి ఆ తదనంతరం మధురై వరకు వెళ్ళి మధురైని ఉత్తర భారతదేశ ముస్లింల పాలన నుంచి విడిపించి అక్కడ తన యొక్క విజయ స్తంభం నాటి తిరిగి తన భార్య వద్దకు వచ్చాడు. రాజ్యానికి అని చెప్పలేం, భార్య వద్దకు వచ్చాడు. అప్పుడు ఫాదర్ మొదటి బుక్క సంతోషించాడు. ఎప్పుడూ చేయని యుద్ధవీరుడు, ఎప్పుడూ చేయని దండయాత్రకారుడు ఈ దండయాత్ర చేసి రావడంతో పులకించిపోయిన భార్య గంగాదేవి తన భర్త ఘనత గురించి మధురా విజయం అనే పుస్తకం రాసింది. దిస్ స్టోరీ ఇన్ ది టైమ్ ఆఫ్ ఫస్ట్ బుక్క రాయ. కాబట్టి విజయనగరపు సాహితీ చరిత్రలో గంగాదేవి రాసిన మధురా విజయం చాలా ఇంపార్టెంట్. ఇది కుమార కంపడి మధురై దండయాత్రను చెబుతుంది. కుమార కంపడు మొదటి బుక్కరాయలి కొడుకు, గంగాదేవి మొదటి బుక్కరాయలి కోడలు. రైట్. ఇక మొదటి బుక్కడిలో మూడవ పాయింట్, మొదటి బుక్కడిలో కత్తి 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 లాంటి పాయింట్ ఇంకోటి ఉంది. అది ఏంటి నాన్న అని అంటే, మొదటి బుక్కడి కాలంలో విజయనగర రాజ్యంలో, అంటే అప్పుడు మెల్లగా విజయనగరం చేరారు. విజయనగరపు రాజ్యంలో మొదటి బుక్కడి కాలంలో శ్రీరంగం కోసం శైవులు వైష్ణవులు ఘర్షణ పడ్డారు. బాగా 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 వినాలి. శ్రీరంగం కోసం వైష్ణవులు శైవులు ఘర్షణ పడ్డారు. శ్రావణ బెల్గోళ కోసం జైనులు వైష్ణవులు ఘర్షణ పడ్డారు. శ్రావణ బెల్గోళ కోసం జైనులు వైష్ణవులు ఘర్షణ పడ్డారు. శ్రీరంగం కోసరం శైవులు వైష్ణవులు ఘర్షణ పడ్డారు. ఇది పెద్ద గొడవలైంది. అప్పుడు మన మొదటి బుక్క ఆ యొక్క మత ఘర్షణలను తీర్చి వాళ్ళందరికీ సమానమైన న్యాయం చేసి ఎక్కడెక్కడ ఏ దేవాలయం కట్టాలో కట్టి తను కూడా వారానికి 2 సార్లు వాటి వద్దకు అన్ని దేవాలయాలకి చుట్టి వస్తూ మత సహనాన్ని ప్రదర్శించిన దేవాది దేవుడు మొదటి బుక్క రాయ. రైట్. ఈ పాయింట్లు చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో. శ్రీరంగం కోసం ఎవరు ఘర్షణ పడ్డారు, శ్రావణ బెల్గోళ కోసం ఎవరు ఘర్షణ పడ్డారు, లేకపోతే ఘర్షణలను నివారించిన విజయనగర రాజవారు. బాబా కత్తి కత్తి పాయింట్ ఇది. ఆ తదుపరి మొదటి బుక్క రాయలకి ఒక రకంగా చెప్పాలంటే బహుమనిలకి పడింది ఎవరు. ఇక పడాలి కదా, మరి యాక్షన్ ఎపిసోడ్లో దిగాలిగా. మొదటి హరిహర రాయల కాలంలోనేమో బహుమని కింగ్డమ్ ఏర్పాటుకి సహకరిస్తే అదే బహుమని కింగ్డమ్తో మొదటి బుక్కడు అదే నెక్స్ట్ రెండో రాజే విజయనగరానికి, వరంగ సంగమవంశంలో రెండో రాజు, విజయనగరానికి రెండో రాజు. మొదటి బుక్కడి కాలంలోనే వాళ్ళతో ఘర్షణ స్టార్ట్ అయిపోయింది బహుమనీలతో. కారణం మతం కాదు, కారణం నో రిలీజియన్ దేర్, బట్ ఓన్లీ ఫైనాన్షియల్ కాజెస్ దేర్. Only financial causes there, particularly Rayachur Doab. మొదటి బుక్కడి కాలంలో మొదటి హరిహరాయ సహకరించాడు. మొదటి బుక్కడి కాలంలోనే బహుమని సుల్తాన్లకి విజయనగరానికి రాయచూర్ దోఆబ్ కోసం ఘర్షణలు మొదలయ్యాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. రాయచూర్ దోఆబ్ కొరకు యుద్ధాలు జరిగాయి. మన బుక్క రాయల్ని బహుమని రాజు మహమ్మద్ షా ఓడించాడు. తర్వాత మళ్ళీ మన బుక్క రాయలు సారవంతమైన కృష్ణా తుంగభద్ర అంతర్వేది రాయచూర్ దోఆబ్ కోసరం ప్రయత్నం చేసినట్లు మనకి చరిత్ర చెప్తాంది. మొదటి బుక్క రాయలి కాలంలో 1 మధురా విజయం, 2 నాచన సోమ, 3 ఏమంటాం మత ఘర్షణల నివారణ, 4 బహుమనులతో యాక్షన్ ఎపిసోడ్. అస్సలు ఒక మాట చెప్పాలంటే ఏంటి ఈ రాయచూర్ దోఆబ్? ఇది ఇక్కడ మొదలైన బహుమని విజయనగరపు ఘర్షణలు
1565 తల్లికోట యుద్ధం, తుళు వంశానికి చెందిన సదాశివరాయలు వరకు ఈ సారవంతమైన రాయచూరు దోఆబ్ కోసం ఘర్షణలు జరిగి 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 చివరికి విజయనగరమే విస్మృత విజయనగరంగా మారిపోయింది. రాయచూర్ దోఆబ్. దోఆబ్ అంటే రెండు నదుల మధ్య ప్రాంతం అని అర్థం. రాయచూర్ దోఆబ్. రాయచూర్ అంటే రాయచూరే, దోఆబ్ అంటే రెండు నదుల మధ్య ప్రాంతం. ఏ రెండు నదులు? కృష్ణ అండ్ తుంగభద్ర. కృష్ణ అండ్ తుంగభద్ర బ్రాకెట్లో పంపా నది. మీకు నేను చెప్తాను చూడండి. రాయచూర్ దోఆబ్కి లేదా రాయచూర్కి తూర్పున గద్వాల ఉంది. మిగిలింది మొత్తం కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో రాయచూర్ దోఆబ్ కేంద్రీకృతమై ఉంది. రాయచూర్కి ఉత్తరాన కృష్ణానది, భీమా నది, దక్షిణాన తుంగభద్రా నది, మధ్యలో రాయచూర్. ఒక సారవంతమైన త్రికోణాకార త్రికోణాకార పద్ధతిలో ఈ రాయచూర్ దోఆబ్ అనేది ఉంటుంది. అబ్బాబాబా, రెండు నదుల మధ్య ప్రాంతం ఎట్లా ఉంటుంది? వాట్ ఏ వండర్! సూపర్! రక్షణ పరంగా, పంటల పరంగా, గోల్డ్ మైన్స్ పరంగా, బంగారం దొరికే మైన్స్, అదే మన బంగారపు వనరుల భూమిగా రాయచూరు ఫేమస్. రాయచూరు ఇక్కడ ఉందనుకోండి, రైట్? రాయచూరు ఇక్కడ ఉంది. ఎక్కడ సార్ శూన్యంలో చూపించి ఇక్కడ అంటారు అని మీరు అడగవచ్చు. ఇక్కడ ఉంది అంతే. ఇక్కడ ఉంది రాయచూరు. ఇక్కడ కృష్ణా నది ఉంది, అక్కడ భీమా నది ఉంది, ఇక్కడ రాయచూరు ఉంది, కింద తుంగభద్ర ఉంది, తుంగభద్ర కింద బళ్ళారి ఉంది. ఒక్కసారి రాయచూరు దోఆబ్ మ్యాప్ చూడండి. అంటే ఇట్లా ఉంటుంది. ఇలా ట్రయాంగులర్ ఉంటుంది. రాయచూరు అక్కడ ఉంటుంది, కృష్ణ అక్కడ ఉంటుంది, భీమా అక్కడ ఉంటుంది, రాయచూరు కింద తుంగభద్ర ఉంటుంది, తుంగభద్ర అవతల కింద బళ్ళారి ఉంటుంది. సారవంతమైన ప్రాంతం లేండి. అబ్బాబాబాబాబాబా, కేక! ఈ ప్రాంతం కోసరం ఘర్షణలు మొదటి బుక్కడి కాలంలో బొమ్మనులతో మొదలయ్యాయి. అవి ఎంతకీ ఒడవలేదు. చివరికి తల్లికోట యుద్ధం వరకు. కారణం రాయచూరు దోఆబే. సారవంతమైన పంటలు పండే ప్రాంతం ఆ రోజు ఈ రోజు కూడా. రెండవది వచ్చి అదొక వ్యూహాత్మక ప్రాంతం. మూడవది వచ్చి ఖనిజ వనరులు ఎక్కువ, గోల్డ్ మైన్స్ ఉండేవి. ఏన్షియంట్ ఇండియా నుంచి కూడా గోల్డ్ మైన్స్ తవ్వి తీసేవాళ్ళు అక్కడ నుంచి, రాయచూరు దోఆబ్ నుంచి. అందువల్ల రాయచూరు దోఆబ్ దక్షిణ భారతదేశంలో అనేక యుద్ధాలకు కారణమైంది. ఒక మాట చెప్పాలంటే విజయనగరానికి ముందు రాయచూరు దోఆబ్ కోసం ద్వార సముద్రాన్ని ఏలే హోయసాలు, దేవగిరి నేలే యాదవులు, అలానే వరంగల్ నేలే కాకతీయులు ఘర్షణ పడే. అక్కడ త్రిముఖ సంఘర్షణ జరిగింది ఈ ట్రయాంగులర్ కోసం విజయనగరానికి ముందు. చివరికి హోయసాలులు తప్పుకున్నారు. దేవగిరి యాదవులకి దెన్ కాకతీయులకి పడింది. అందులో భాగంగా దేవగిరి యాదవులు పక్కకు జరిగారు. కాకతీయులు రాయచూరుని ఆక్రమించుకుని కోటను సైతం ఏర్పాటు చేసుకుని రాయచూరుని తమ చేతుల్లో పెట్టుకున్నారు కాకతీయులు. ఆ తదుపరి చరిత్ర మారేటప్పటికి ఈసారి రాయచూరు కోసం బహుమనీయులు విజయనగరం సుమారు 300 ఏళ్ళు తన్నుకున్నారు. 300 ఏళ్ళు ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణకి తొలి అంకురార్పణ మొదటి బుక్కా వర్సెస్ మొదటి మహమ్మద్ షా. రైట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తదుపరి మొదటి బుక్కరాయలు తరువాత ఇప్పుడు మనం సంగముని చెప్పాం, మొదటి హరిహరాయలు చెప్పాం, మొదటి బుక్కరాయలు చెప్పాం. ఆ తర్వాత రెండవ హరిహర రాయుడు గుర్తుపెట్టుకోవాలి. విజయనగరంలో సంగవంశంలో మరో రాజు. ఫస్ట్ హరిహర రాయలు, ఫస్ట్ బుక్కరాయలు, ఇప్పుడు రెండవ హరిహర రాయలు. రెండవ హరిహర రాయలు గొప్ప చక్రవర్తి, కాకపోతే సైలెన్స్గా విజయాలు సాధించాడు క్యాండిడేట్. హడావుడి పటోటాపాలు లేవు, సైలెన్స్గా అచీవ్మెంట్లు చేశాడు రెండవ హరిహర రాయలు. ఇతని అచీవ్మెంట్లకి ఇతని అల్లుడు కూడా కారణం. ఎవరి అల్లుడు? రెడ్డి రాజులు చూడండి. కాటయ వేమారెడ్డికి రెండవ హరిహర రాయలు తన చెల్లెలు లేదా కూతురైన హరిహరాంబికనిచ్చి పెళ్లి చేసి రెడ్డి రాజులతో సఖ్యతగా ఉండి రెడ్డి రాజుల ప్రాంతాలు కొన్నిటిని పొందాడు అని రెడ్డి రాజుల్లో చెప్పాను ప్రీవియస్ వీడియోకి, దయచేసి వెళ్ళగలరు. రైట్,
ఇంతే రెండవ హరిహర రాయలో మెయిన్ అదే. కాటే వేమారెడ్డితో చెలిమి. ఒక మాట చెప్పాలంటే రెండవ హరిహర రాయలు సైలెంట్గా విజయనగర రాజ్యాన్ని శ్రీశైలం పరిసర ప్రాంతాల వరకు విస్తరించాడు, గుర్తుపెట్టుకోవాలి. ఆ తదుపరి మనం మొదటి దేవరాయల గురించి చెప్పుకునే ముందు కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. అదేంటంటే ఒకటి, మొదటి దేవరాయల దగ్గర మనం ఆపాం. మొదటి దేవరాయలు చెప్పాలి. ఇప్పుడు అక్కడ వరకు రాజులను ఆపుదాం. ఆపి కొద్దిగా పక్కకు జరుగుదాం. ఏదో కొద్దిగా పక్కకు జరగండి, వీడియో తీసుకుని చేతిలోకి పక్కకు జరగండి. కెమెరామెన్ గారు మీరు పక్కకు జరిగితే నేను కనపడినాం, మీరు కాదు, పక్కకు జరగండి. అమ్మాయ్యా, ఎస్. ఇప్పుడు చెప్తా చూడండి కొన్ని ముఖ్యాంశాలు. ఈరోజు పాఠ్యానికి అదనంగా కొన్ని ముఖ్యాంశాలు. మనం నెక్స్ట్ వీడియో మొదటి దేవరాయల కాడి నుంచి వెళతాం, రైట్? ఇప్పుడు మనం ఈరోజు మొదటి హరిహర రాయ, మొదటి బుక్క, రెండవ హరిహర రాయ వరకు వచ్చాం. తదుపరి మొదటి దేవరాయ చెప్పుకోవాలి. నెక్స్ట్ వీడియోలో, రేపు ఎల్లుండో లేదా నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే, ఒకటి ఆనెగొంది. ఆనెగొంది లేదా యానగొంది, దీనికి ఉన్న మరో పేరు కుంజర కోన, విజయనగరపు మొదటి రాజధాని. దీనికి ఉన్న మరో పేరు కుంజర కోన, విజయనగరపు మొదటి రాజధాని, రైట్? ఈ ఆనెగొంది తుంగభద్ర నదికి ఉత్తరాన విస్తరించి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నారాయణపేట్, మహబూబ్ నగర్ అవతల కర్ణాటక బోర్డర్గా నారాయణపేట, అవతల పక్క గద్వాల, ఈ పరిసర ప్రాంతాల్లో యానగొంది అని ఊరు ఇప్పటికీ ఉంది. అప్పుడు ఆనెగొంది అని పిలిచారు, ఇప్పుడు యానగొంది అని పిలుస్తున్నారు. ఈ ఊళ్ళో విజయనగరపు రాజులకు చెందిన 18వ తరం వారు ఈ రోజుకి నివసిస్తున్నారు. ఈ ఊళ్ళో యానగొంది అనే ఊళ్ళో. ఈ ఊళ్ళో పెళ్ళిళ్ళు జరిగితే పవిత్రంగా తాలిబొట్టు ఈ విజయనగరపు వంశస్థుల వద్ద నుంచే పవిత్రమైన తాలిబొట్టు వస్తుంది. దాన్ని తీసుకునే పెళ్ళిళ్ళు జరుగుతాయి. అంటే ఒక్కొక్క పెళ్ళికి ఒక తాలిబొట్టు, ఇట్లా జరుగుతాయి. కనుక ఈ యానగొంది తుంగభద్ర నదికి ఉత్తరంగా ఉంది. తుంగభద్ర అంటే పంపా నదే, గుర్తుపెట్టుకోవాలి. అయితే విజయనగరం తుంగభద్ర నదికి దక్షిణాన ఉంది. విజయనగరం రాజ్యం తుంగభద్ర నది దక్షిణాన ఉంది. ఎందుకు దక్షిణాన కట్టారు? ఉన్న ఆనెగొంది తుంగభద్రకి ఉత్తరాన ఉంది కదా, దాన్నే డెవలప్ చేసి అక్కడే విజయనగరంగా పరిణామక్రమం చేయొచ్చుగా విజయనగర రాజులు. వై దే షిఫ్టెడ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ బౌండరీస్ ఇన్ తుంగభద్ర ఆర్ పంప. అంటే యానగొంది కంపిల్ రాయలు ఏలుతుండే తుగ్లక్ దండయాత్రలు చేశాడు, కంపిల్ రాయిని హత్య చేశాడు. యానగొంది ఉత్తర భారతీయులకి దగ్గరగా ఉండడం, వాడు సులువుగా ఉత్తరాన ఉన్న ఆనెగొంది మీద పడడం, తుంగభద్ర నదికి ఉత్తరాన ఉన్న ఆనెగొంది మీద పడి దోచుకోవడం, ఇబ్బంది కలగజేయడం. అందువల్ల ఆ ఉత్తరం సేఫ్గా లేదని, ముస్లిం దాడుల వల్ల ఇబ్బంది ఉందని విజయనగరాన్ని తుంగభద్రకి దక్షిణంగా ఏర్పాటు చేయించారు విద్యారణ్యుల వారు అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే అక్కడే ఉండేది. తుంగభద్రకు ఉత్తరాన యానగొంది, దక్షిణాన విజయనగరం, రైట్? ఇంకొక కత్తి పాయింట్ నేను తయారు చేసింది. విజయనగరంకి సెంట్రల్ ప్లేస్ ఏంటి? హంపి. హంపి మెయిన్ సిటీ విజయనగర రాజ్యానికి. హంపి చుట్టూతా విజయనగర రాజ్యం విస్తరించింది. కాబట్టి మెయిన్ నగరం హంపి అని కన్నడ లాంగ్వేజ్లో హంపే మనం హంపి అంటాం. HAMPE, ప్రధానికి హంపే, కెంపే అని ఉంటాయి వాళ్ళ పేర్లు. హంపి అసలు పేరు. ఇది విజయనగరానికి సెంట్రల్ ప్లేస్. దీని చుట్టూ విజయనగరం కేంద్రీకృతమైంది. ఇంకో పాయింట్ ఏంటంటే, హరిహరాయలు, బుక్కరాయలు, విద్యారణ్య స్వామి వీళ్ళందరూ కలిసి విజయనగరాన్ని తుంగభద్ర లేదా పంపా నదికి, రెండు పేర్లు ఒకటే, పంపా నదికి ఉత్తరాన ఎందుకు ఏర్పాటు చేయాలని అనుకున్నారు? దక్షిణాన ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు? కారణం ఏంటంటే, తుంగభద్ర నదికి దక్షిణాన ఒకప్పుడు ఇండియన్ హిస్టరీలో మగధ రాజ్యానికి చుట్టూ కొండలు ఉన్నాయి, పెట్టని కోట కూడా వల్ల అవి రక్షణ కల్పించాయి. ఇప్పటి జియోగ్రఫీ పుస్తకాల్లో భారతదేశానికి హిమాలయాలు ఉత్తరాన పెట్టని కోట కూడా వల్ల నిలబడి అటు నుంచి వస్తున్న చల్లటి గాలులను ఆపి వాటిని నదులుగా మంచు చేసి వాటిని నదులుగా మార్చి జీవనదులుగా భారతదేశాన్ని కల్పిస్తున్నాయని గర్వంగా ఉప్పొంగే గుండెతో చెప్పుకుంటాం మనం హిమాలయాల గురించి. ఆ రోజు హిమాలయాల అడ్డు లేకపోతే, ఆ రోజేంటి ఈ రోజైనా హిమాలయాల అడ్డు లేకపోతే
మొత్తం చలిగాలులు మన ఇండియా, రష్యా నుంచి వచ్చే చలిగాలులు, వెనక మంగోలియా మీదుగా వచ్చే చలిగాలులు మన ఇండియా, ఉత్తర భారతదేశం మొత్తం ఆర్కిటిక్ ఖండంగా మారిపోయి ఉండేదని, హిమాలయాలు పెట్టని కోట కూడా వాళ్ళకి గర్వంగా చెప్పుకుంటాం. ఇప్పుడు కరోనాలో జలంధర్ నుంచి కూడా హిమాలయాలు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పంజాబ్లోని జలంధర్ నుంచి కూడా హిమాలయాలు సొగసురితనంతో నిర్మలమైన ఆకాశపు రూపాన్ని సంతరించుకుని గుసగుసలాడుకుంటున్నాయని పేపర్లో రాశారు, మనం చూస్తున్నాం. డైరెక్ట్గా ఇప్పుడు హిమాలయాలు జలంధర్ నుంచి కనబడుతున్నాయి, వాతావరణ కాలుష్యం లేదు కాబట్టి. ఇన్ ది సేమ్ వే విజయనగర రాజ్యం కూడా 5 కొండల నడుమ ఏర్పడింది. 5 కొండలు సహజ సిద్ధమైన కొండలు. విశాఖపట్నానికి ఎట్లయితే కొండలు చుట్టూ ఉండి తుఫాన్ల బారి నుంచి విశాఖపట్నాన్ని రక్షిస్తున్నాయో, ఇది సేమ్ వే మగధ రాజ్యాన్ని కొండలు ఎలా రక్షించాయో, ఇది సేమ్ వే ఇండియాని హిమాలయాలు ఎలా రక్షిస్తున్నాయో, ఇది సేమ్ వే విజయనగరానికి కూడా ఉత్తరాన్ని వదిలేసి ఉత్తరాన ఉన్న యానగొందిని వదిలేసి తుంగభద్ర నదికి దక్షిణాన ఉన్న విజయనగరానికి వచ్చి అక్కడ ఎందుకు రాజ్యాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందంటే, ఒకటి జియోగ్రఫికల్ ప్రొటెక్టివిటీ విజయనగర రాజ్యానికి ఉంది. అందులో భాగమే విజయనగర రాజ్యం హేమకుంట, మాతంగ పర్వత, కిష్కింద పర్వత, మాల్యావంత పర్వత, ఋష్యముఖ పర్వత, ఈ 5 పర్వతాల మధ్యలో చుట్టుపక్కల ఉన్నాయి. ఈ మధ్యలో విజయనగరాన్ని ఫౌండేషన్ చేసుకున్నారు. రాతి దుర్గాలు కట్టుకున్నారు, రాతి బంకర్స్ కట్టుకున్నారు, శత్రువుల మీద దండయాత్రలు చేయడానికైనా ప్రొటెక్షన్ చేసుకోవడానికైనా. అంటే విజయనగరం 5 కొండల మధ్య ఉంది. ఈ 5 కొండలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. హేమకుంట, మాతంగ పర్వత, కిష్కింద పర్వత, మాల్యవంత పర్వత, ఋష్యముఖ పర్వత. కిష్కింద, మాల్యవంత, ఋష్యముఖ రామాయణంలో కనపడతాయి మనకి. అక్కడ ఆంజనేయాద్రి అనే గుట్ట కూడా ఉందట ఋష్యముఖ పర్వతం దగ్గర. కాబట్టి హేమకుంట, మాతంగ పర్వత, కిష్కింద, అలానే ఋష్యముఖ, మాల్యవంత, ఈ 5 ప్రొటెక్టివిటీ చేస్తున్నాయి విజయనగరాన్ని. అందువల్ల విజయనగరం ముస్లింల దాడి కానీ చుట్టుపక్కల దాడి కానీ లేకుండా చేసుకోవడానికి ఒక ప్రొటెక్షన్ గుట్టలను ఏర్పాటు చేసుకుని మధ్యలో పెట్టుకున్నారు. ఆ గుట్టలే ఒకటేమో హేమకుంట పర్వతం, 2 మాల్యవంత పర్వతం, మాతంగ పర్వతం, 3 మాల్యవంత పర్వతం, 4 కిష్కింద పర్వతం, 5 ఋష్యముఖ పర్వతం. వీటి మధ్యలో గ్రేట్ ఆర్ ది గ్రేట్ విజయనగర రాజ్యం ఏర్పాటు చేయబడి ఉంది. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, విజయనగర రాజ్యం ఆనెగుంది నుంచి విజయనగరానికి ఎందుకు షిఫ్ట్ చేశారు అనేది ఒకటి, రాయచూరు దోఆబ్ అంటే ఎక్కడుంది అనేది 2. ఈరోజు పాఠానికి అదనపు విశేషాలుగా మీరు గుర్తుపెట్టుకోండి. నేను మీ హిస్టరీ రఫీసాని. ఈరోజు నేను మీకు విజయనగరం అసలు ఎలా ఏర్పడింది, ఆనెగుంది ఇంపార్టెన్స్ ఏంటి, విజయనగరంలో సంగమ వంశం ఏంటి, దాంట్లో రాజులు మొదటి హరిహరరాయలు ఏం జరిగింది, మొదటి బుక్కరాయలు ఏం జరిగింది, 2వ హరిహరరాయలు వరకు మనం ఈరోజు లెసన్ చెప్పుకున్నాం. తదుపరి రేపు మనం మిగతా రాజుల గురించి, సంగమ వంశంలో మిగతా రాజుల గురించి రేపటి లెసన్లో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. నేను మీ హిస్టరీ రఫీసాన్ని. వీడియోస్ ఫాలో కండి, గ్రూప్స్లో ర్యాంకులు కొట్టండి. రైట్, ఉంటాను. మరి నేను సబ్స్క్రైబ్ చేయండి, చూడండి, కష్టపడండి. మనం ఈరోజు అనుకుంటే రేపు అవుతుంది, ఈరోజు నిద్రపోతే రేపు కూడా నిద్రైపోతాం. థ్యాంక్ యూ. మరి ఉంటాను. నేను మీ హిస్టరీ రఫీసాన్ని. బాయ్ 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 బాయ్.